ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ. భక్త కన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటి? జింక మాంసం. ఆయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి శ్రీ కాళహస్తీశ్వరుడు స్వీకరించాడు. కానీ ఈశ్వరుడిచ్చి నీచుడా, నీకు ఏమి నైవేద్యంగా పెట్టాలో తెలీదా? నువ్వు స్నానం చేసావా? విభూతి కూడా పెట్టుకోలేదు, దూరంగా జరుగు అని అనలేదు. పరమ సంతోషంతో స్వీకరించారు. కన్నప్ప పెట్టాడు అని మనం కూడా మాంసం పెట్టగలము అనుకుంటే మన కన్ను పొడిచి ఇవ్వగలమా? దయచేసి జీవహింస చేయవద్దు. జీవహింస అనే మూర్ఖపు ఆలోచన చేయకండి. భక్తితో కూడిన ఆధ్యాత్మిక భావం ఎంతో అవసరం. పూజ చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వెలిగించాలి? అవి ఏ దిక్కుకు తిప్పాలి? ఏ నూనెతో వెలిగించాలి అంటూ పూజ ప్రారంభంలోనే సవలక్ష ప్రశ్నలతో ఉండిపోతే ఎలా? ఎప్పుడు ప్రార్థించాలి? ఎప్పుడు శరణాగతుడు కావాలి? స్వామికి కావాల్సింది భక్తి. పూజ సమయంలో తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి అంటే ఆయన చిరునవ్వుతో మన్నిస్తాడు. శ్రీ కాళహస్తీశ్వరుడు అన్నీ చూస్తూ ఉంటారు. హరి ఓం.